హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం. హోషేయ గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం అంతా చదివితే సమయం అవుతుంది కాబట్టి 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మాత్రం చదవండి. కొన్ని వచనాలు అవాయిడ్ చేస్తాము. ఈ గ్రంథంలో టాపిక్ తర్వాత మొదటి అధ్యాయంలో ఉంది. ఇంకా తర్వాత 3వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు ఉన్నాయి. 4వ అధ్యాయం నుంచి మరి అంశము మారుతూ పోతుంది. ఎవరైనా 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదవచ్చు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చిన, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారించున్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి. అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఇజ్రాయేలులో యెహూ ఇంటి వారును కలుగు చేసుకొనిన రక్తదోషమును బట్టి కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినము నేను ఇజ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లుని విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహాము అనగా జాలి నొందినది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములను, రౌతులని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతిని వారిని రక్షించును. లోరుహాము జాలి నొందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్త సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడినై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. చాలు. వాక్యోపదేశంలో ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, స్తోత్రములు మా తండ్రి. అల్పుడైన నేను కూడా ఈ సమయంలో నిలబడి ఉండగా పరమ ప్రభా ప్రియ తండ్రి, నీ ఆత్మ సహాయమును ఆత్మ ప్రేరేపను దయచేసి ఈ వాక్యమును మా ప్రభా తండ్రి ఆనాటి ప్రజలకు ఏ విధంగా వర్తించింది, ఈనాటి ప్రజలైన మాకు ఏ విధంగా వర్తిస్తుంది అని మా ప్రభా వివరించడానికి అల్పుడైన నాకు తగిన ఆత్మజ్ఞానమును మీ కృపను సహాయమును ప్రియతండ్రి దయచేయమని వేడుకొంచున్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా చేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభుకు స్తోత్రం అండి. చదవబడిన వాక్య భాగంలో ఉన్న సంగతి అని చెప్పాను ముందుగానే. చదవడానికి, నమ్మడానికి, వివరించడానికి ఇబ్బందికరమైన వాక్య భాగంగా ఇది ఉంది. ఇది ఒక్క అధ్యాయమే చదివితే అర్థం కాదు. హోషేయ గ్రంథం మొత్తం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత మీకు తీరిక ఉన్నప్పుడు, కోరిక ఉంటే కోరిక లేక చేసుకొని తీరిక చేసుకొని సంపూర్ణంగా చదివితే బాగుంటుంది. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయెల్ను ప్రేమించి ఐగుప్తు దేశము యొక్క దాస్య శృంఖలాలలో నుంచి వారిని విడిపించి, ఆ కఠిన బానిసత్వములో నుంచి విడిపించి, శతాబ్దాలుగా ఉన్న శోధనకరమైన, భయంకరమైన, బాధకరమైన ఆ బానిసత్వపు బాధలలో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే రమ్యమైన దేశంలోనికి దేవుడు వారిని ప్రవేశింపచేశాడు. వారంతకు వారు స్వతహాగా ఐగుప్తులో నుంచి బయటికి రాలేరు. రాగలిగిన సైన్యము కానీ, సత్తా కానీ, శక్తి కానీ వారికి లేదు. సో దేవుడు తన వాగ్దానం ప్రకారం వారిని విడిపించాడు.
ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించాడు. కనాను దేశంలో వారి కట్టని ఇండ్లను, వారు త్రవ్వని బావులను, వారి నాటని ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, వారు సంపాదించని పొలములను, వారి సమకూర్చని సామగ్రిని, ఇంకా ఎన్నో శ్రేష్టమైన వాటిని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇలాగా దేవుడు తన పితరులకు, ఇజ్రాయేలు పితరులకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి ప్రభు ఆ కార్యం చేశాడు. వారు ఇక ఈ వాగ్దత్త దేశములో ప్రవేశించి నమ్మకస్తులై, విశ్వాసులై, విధేయులై, పవిత్రులై, ప్రార్థనాపరులై, ఆయన ఆజ్ఞలు గైకొంటూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన యందు అతిశయిస్తూ, ఆయన పైన ఆధారపడుతూ ఆయనకు మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా, ఆదర్శంగా జీవిస్తారని దేవుడు కోరుకున్నాడు, జీవించాలని ప్రభు కోరుకున్నాడు. అయితే నమ్మకస్తుడైన దేవుని పట్ల వారు అపనమ్మకస్తులయ్యారు, పరిశుద్ధుడైన దేవుని పట్ల వారు అపవిత్రులయ్యారు. దేవుడు ప్రేమ చూపినా, కృప చూపినా, జాలి చూపినా దానికి కృతజ్ఞత వారిలో లేకపోయింది. కాలక్రమేణా తమ చుట్టూ ఉన్న అన్ని జనుల యొక్క దుష్ప్రభావం వారి మీద పడగా, వారితో 1000 మంది వారి దేవతలను పూజించి అన్యుల యొక్క ఆచారాలను వాళ్ళు అనుసరిస్తూ అపవిత్రులయ్యారు, అవిధేయులయ్యారు, అపనమ్మకస్తులయ్యారు. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి ఇది. ఆ ప్రజలకు దేవుని వర్తమానం చెప్పడానికి దేవుడు హోషేయను పంపాడు. హోషేయ అపవిత్రులైపోయిన, భ్రష్టులైపోయిన, అన్యుల అవిధేయులైపోయిన, అక్రమార్కులైపోయిన, దుష్టులైపోయిన, భ్రష్టులైపోయిన ఈ ప్రజలకు నా ప్రేమను గూర్చి, సహనమును గూర్చి, క్షమాపణ గూర్చి నీవు వర్తమానం చెప్పాలి. చెప్పచ్చు వర్తమానం కదా. వర్తమానం చెప్పడం ఏం కష్టం? యేసు ప్రభు పవిత్రుడని మనం చెప్తాం, సులభమే. యేసు ప్రభు త్యాగశీలని మనం చెప్తాం, సులభమే. యేసు ప్రభు దీన మనస్కుడని చెప్తాం, సులభమే. యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాడు, పరలోకాన్ని విడిచిపెట్టని చెప్తాం, సులభమే. కానీ ఆ ప్రకారం నువ్వు జీవించాలంటే నీ జీవితం ద్వారా ప్రభు యొక్క శిలువ శ్రమలను వివరించడానికి, అలాంటి శిలువ శ్రమలను నువ్వు అనుభవించి వివరించాలంటే ఏ ప్రసంగికుడు లోకంలో ఒప్పుకుంటాడు? యేసు ప్రభు ఈ విశ్వానికి అధినేత అయిన ఆయన నిరుపేదగా పశువుల పాకలో పేద కుటుంబంలో జన్మించాడని, ఆయన పేదరికాన్ని వివరించడానికి ఎవరైనా సిద్ధమే. కానీ నీవి ప్రపంచంలో అత్యంత నిరుపేదగా నివసించి ఆయన యొక్క దారిద్రాన్ని, మన కొరకు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి దరిద్రుడైన ఆయన దారిద్రాన్ని వివరించాలంటే మీలో ఎవరైనా సిద్ధమేనా? యేసు ప్రభు పవిత్రుడని ఏ వేషధారైనా, ఏ అపవిత్రుడైనా, ఏ భ్రష్టుడైనా, ఏ ఫేక్ పాస్టర్ అయినా వివరించగలడు. ఆయన పవిత్రతను వాస్తవ జీవితంలో చూపించడం అంటే ఎంత కష్టం. ఇది హోషేయకు సంభవించిన వార్త. నీవు పోయి భ్రష్టురాలైన, పాపాత్మురాలైన, పాపము చేయుచున్న స్త్రీని పెళ్ళాడు, పాపం వలన పుట్టిన పిల్లలను స్వీకరించు, ఆమె పట్ల ప్రేమ చూపించు. చూడండి 3వ అధ్యాయము 1 2 వచనాలు. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల ఆడలను కోరి, అడలను కోరి, కరెక్ట్ గా చదవాలా, ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు, as God has loved them. భ్రష్టులైపోయినా, అపవిత్రులైపోయినా, అవిధేయులైపోయినా, అక్రమార్కులైపోయినా, అన్యాయస్తులైపోయినా ఆ ప్రజల పట్ల దేవుడు ఏ విధమైన ప్రేమను, కృపను, క్షమాపణను, సహనమును చూపించాడో అలాగా భ్రష్టురాలైపోయిన,
నీ భార్య పట్ల నీవు ప్రేమను క్షమాగుణమును కనిపించు, పెళ్లి చేసుకో అన్నాడు. గుండెల్లో అగ్ని పర్వతాలు పెరలిపోయినాయి. అంతులేని ఆవేదన కలిగింది ప్రవక్త అయిన హోషేయకు. యవనస్తుడు తన వైవాహిక జీవితాన్ని గురించి, కాబోయే భార్య గురించి ఎన్నో కలలు కన్నాడు. మంచి పవిత్రమైన కన్యకను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ లోకంలో భ్రష్టుడైన ఏ పురుషుడైనా, అక్రమ సంబంధాలు కలిగిన వాడైనా తన భార్య క్యారెక్టర్ బాగుండాలనుకుంటాడు. అయితే హౌ కెన్ ద హోలీ గాడ్ కమాండ్ హిస్ హోలీ ప్రాఫెట్ టు మ్యారీ ఏ సిన్ఫుల్ అడల్టరస్ ఉమన్? పవిత్రుడైన దేవుడు పవిత్రుడైన తన ప్రవక్తకు అపవిత్రురాలని, భ్రష్టురాలని పెళ్లి చేసుకోమని ఎలా ఆజ్ఞాపించగలడు? ఎవరైనా ఈ ఆజ్ఞను పాటించగలరా? హృదయంలో ఆవేదన రగిలిపోయింది. అగ్ని పర్వతాలు పేలిపోతున్న ఆవేదన కలిగింది. చేసుకుంటే అవమాన భారముతో కుంగిపోతాడు. సరే, దేవుని ప్రేమను శంకించక, కించపరచక, అవిధేయుడు కాకుండా, ఆలస్యం చేయకుండా, అనుమానం పారకుండా భ్రష్టురాలైన ఒక స్త్రీని దేవుని ఆజ్ఞ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. అపనమ్మకస్తురాలి పట్ల నమ్మకంగా ఉన్నాడు, అపవిత్రురాలి పట్ల పవిత్రంగా ఉన్నాడు. దేవుడు మనుషుల యొక్క, భక్తుల యొక్క ఆవేదనను పంచుకుంటాడు. కానీ ప్రవక్త అయిన హోషేయ దేవుని యొక్క ఆవేదనను, దేవుని యొక్క దుఃఖాన్ని పంచుకున్న ఒక ఏకైక ప్రవక్త, ఏ యూనిక్ ప్రాఫెట్. God is not concerned, God is not worried that the sinners are committing sin. పాపాత్ములు పాపం చేస్తున్నాడని దేవుడు వేదన పడలేదు, దుఃఖపడలేదు. కానీ దేవుని వేదన ఏంటి? వాట్ ఈస్ ది కన్సర్న్? వాట్ ఈస్ ది యాంగ్జైటీ? వాట్ ఈస్ ది ప్రాబ్లం? వాట్ ఈస్ ది వరీ ఆఫ్ గాడ్? ద సో కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు అనబడిన వారు, ఆయన కొరకు ప్రత్యేకమైన ప్రజలుగా, ప్రపంచములో ఏర్పరచబడిన వంశముగా జీవించవలసిన వారు, ఏర్పరచబడిన ఇజ్రాయేలు ప్రజల, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వంశముగా జీవించవలసిన వారు అలాగూ కావడము దేవునికి వేదన కలిగింది. God is not worried that the sinners are committing sin because they are sinners. God is so much worried that so-called children of His are unfaithful, are committing sin, secret sins. దేవుని ప్రజలు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు, ఆరాధన చేసేవారు వేషధారులుగా, అపవిత్రులుగా, అపనమ్మకస్తులుగా ఉండడమే దేవుని హృదయానికి కలిగించే అంతులేని ఆవేదన. ఇది చెప్పాలి ప్రవక్త అయిన యేషయా. ఏం చెప్పాలి చెప్పండి? ఇది చెప్పాలి ప్రవక్త అయిన హోషేయ. యేషయా కాదు, హోషేయ. పెళ్లి చేసుకున్నాడు. బంధువులు అన్నారు, చుట్టుపక్కల అన్నారు, ఒరే మతి లేనోడా, ఈ పనికి మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకుంటావారా నువ్వు? ఈమె తప్ప నీకు పిల్లనిచ్చేకి నీకెవరు గతి లేదా? దేవుని ఆజ్ఞను పాటించడానికి అసాధారణమైన, అనిర్వచనమైన, అనంతమైన, నిజమైన, నిస్వార్థమైన, నిష్కలంకమైన ఆయన ప్రేమను ప్రకటించడానికి తన వైవాహిక సుఖాలను, కుటుంబ గౌరవాన్ని పణంగా పెట్టాడు హోషేయ. రాయలసీమలో ఒకసారి రక్తపు మరకలతో నిండిన వస్త్రాలతో కొడవలు తీసుకొని వచ్చి ఎస్ఐ దగ్గర కొడవలు పెట్టి, నేను మర్డర్ చేసినాను సార్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి వాడు? నేను మర్డర్ చేసినాను. ఎవరినిరా? నా భార్యని. ఎందుకురా? వేరే మగాడుతూ ఉంటే నేను ఆమెను చంపేశాను. ఎంత ఘోరమైన విషయం. ఇది చాలామంది యొక్క మనస్తత్వము, ఇది చాలామంది యొక్క ఆలోచన.
అందరు కాకపోయినా కానీ పురుషుని యొక్క మనస్సు ఆలోచన ఆ విధంగా ఉంటే దేవుడు ఎందుకు ప్రవక్తకింత అగ్ని పరీక్ష పెట్టాడు? ఇది సూచనప్రాయంగా చెప్పాడని పండితులు కొంతమంది, అలంకారప్రాయంగా చెప్పాడని పండితులు కొంతమంది. హోషేయ ఎంతవరకు దేవుని ఆజ్ఞను పాటించగలడు? తనకు ఆదర్శాలు ఉండవా? తనకు విలువలు ఉండవా? తనకంటూ గౌరవం ఉండదా? తనకంటూ సమాజంలో తన కుటుంబానికంటూ గౌరవం ఉండదా? ఏం చెప్పాలి బంధువులకు? ఏం చెప్పాలి స్నేహితులకు? ఏం చెప్పాలి ఇతరులకు? ఒరే, నువ్వు చాలా భక్తిపరుడు, మంచోడు అనుకుంటువురా. పోయి ఆ పనికి మళ్ళీ దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? ఎంతమంది విమర్శించింటారు. చెప్పక ఊరికి చెప్పాడు, దేవుడు చెప్పాడు, అరే నీకు మెంటల్ వచ్చిందిరా, మతిపోయింది. దేవుడు ఇట్లాంటి ఆమెను పెళ్లి చేసుకోమని చెప్తాడా ఎక్కడైనా? ఎన్ని అపహాస్యాలు, ఎన్ని పరిహాసాలు, ఎన్ని చీదరింపులు, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని చిత్కారాలు, ఇవన్నీ భరించాడు. ఎవరు చెప్పండి? ప్రవక్త అయిన హోషేయ. టు ప్రోక్లైమ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ గాడ్ కమాండెడ్ హిమ్. అంటే దేవుని వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ప్రకటించడానికి ఆమె పట్ల పోయి ప్రేమ చూపించుము. దేవా, హౌ కెన్ ఐ మ్యారీ సచ్ ఎ ఉమన్? అలాంటి అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? ఎలాగ ఆమెతో సంసారం చేయగలను? ఎలాగ ఆమె పట్ల ప్రేమను సహనాన్ని కనపరచగలను? దేవుని యొక్క సహనమేంటో, దేవుని యొక్క దుఃఖమేంటో, దేవుని యొక్క మనస్సేంటో, దేవుని యొక్క ఆవేదన ఏంటో ప్రవక్త అయిన హోషేయ తన వాస్తవ జీవితంలో అనుభవించి, భరించి, సహించి ఆయన ప్రేమను ప్రకటించాలి. ద ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్, గాడ్స్ టాలరెన్స్ అండ్ ఫర్గివ్నెస్ టువర్డ్స్ అన్ఫెయిత్ఫుల్ పీపుల్, unholy people, rebellious people, foolish people, భ్రష్టులైపోయిన, అవిధేయులైపోయిన, అపవిత్రులైపోయిన ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమను, సహనాన్ని, క్షమాపణను ప్రకటించడానికి తాను ఈ విధమైన అనుభవం గుండా ఉండవలసి వస్తుంది. ప్రసంగాలలో ప్రకటించడం సులభమే. యేసు ప్రభువా, నేను ప్రకటిస్తాను. ప్రసంగంలో కాదయ్యా, నీ ప్రాక్టికల్ లైఫ్లో. ప్రసంగంలో కాదయ్యా, నీ నిజంగా నీ వైవాహిక జీవితంలో నీవు త్యాగం చేయాలి. నీ గౌరవాన్ని త్యాగం చేయాలి. నీ కుటుంబ పరువును త్యాగము చేయాలి. నీ వ్యక్తిగత విలువలు నువ్వు త్యాగం చేయాలి. నీ ఆశయాలు త్యాగం వదులుకోవాలి. నీ స్వయిష్టానికి నువ్వు శిలువ వేసుకోవాలి. నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి. ఇజ్రాయేలు దేశంలో ప్రవక్తలు, వక్తలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ అగ్ని పరీక్ష, ఈ కఠోరమైన వేదన ప్రవక్త అయిన హోషేయ ఈ అంతులేని ఆవేదనను, మాటలతో వివరించలేని మనోక్షోభను భరించి, సహించి దేవుని ప్రేమను వివరించాడు ఇజ్రాయేలు ప్రజలకు. హోషేయ ప్రసంగానికి చాలా మంచి ప్రతిస్పందన వచ్చింది. అది చివరి అధ్యాయంలో మనకు తెలుస్తుంది. హోషేయ గ్రంథంలో నేను ముందుగానే చెప్పాను, యేసు ప్రభు త్యాగశీలి. నేను చెప్తాను, సర్వస్వము మన రక్షణ కొరకు త్యాగం చేశాడు. నిజమే. ఒరే, నీకుండే ఆస్తి, గౌరవము, నీ కుటుంబము అన్నీ వదిలి కట్టుబట్టలతో నువ్వు వెళ్ళిపోయి దేవుడు నా ప్రేమను ప్రకటించమని చెప్తే, కట్టుబట్టలతో నీకేమీ ఉండకూడదు నేను తప్ప, మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ప్రసంగాల ద్వారా కాదు,
నీ ప్రాక్టికల్ లైఫ్ ద్వారా ఈ ప్రేమను చూపించమన్నాడు కదండి. నీ వాస్తవ జీవితం ద్వారా తన వైవాహిక జీవితము బలి చేయబడింది దేవుని ప్రేమను వివరించడానికి. ఆ విధంగా వెళ్ళి 3 పిల్లలు, మనకు పిల్లలు పుడితే అబ్రహాం అని, దావీదని, యోహానని, పౌలని, మార్కని మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. ఇక్కడ ఏం పేర్లంట? పేర్లు కూడా చాలా విచిత్రంగా వేదనకరంగా ఉన్నాయి. జాలినొందనిది, శిక్ష నా జనము కాదు. చూసారా? హోషేయ ఈ వార్త ఇజ్రాయేలు ప్రజలకు ప్రకటించాడు. హోషేయను చూసి, హోషేయ ఏంటయ్యా అలాంటి ఆమెతో, అలాంటి మూర్ఖురాలతో, అలాంటి పాపాత్మురాలతో, అలాంటి భ్రష్టురాలతో నువ్వు ఎలా సంసారం చేస్తున్నావు? ఎలాగా ఆమెను ఓర్చుకోగలవు? ఎలాగా ఆమె పట్ల నువ్వు ప్రేమ చూపుతున్నావు? ఇదయ్యా నా ప్రేమ కాదు గొప్పతనం, నా సహనము కాదు, నా క్షమాపణ కాదు. అవి దేయులైపోయినా, భ్రష్టులైపోయినా, పాపాత్ములైపోయినా, మూర్ఖులైపోయినా ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనం, దేవుని యొక్క క్షమాగుణం ఇది. నా త్యాగము కంటే ఆయన త్యాగము గొప్పది, నా సహనము కంటే ఆయన సహనము గొప్పది, నా క్షమాపణ కంటే ఆయన క్షమాపణ గొప్పది. పాత నిబంధనలో అలంకార రీతిగా యెహోవాను దేవుడని, ఇజ్రాయేలు దేశాన్ని భార్య, యెహోవాను భర్తని, యెహోవా దేవుడిని భర్తని, ఇజ్రాయేలు దేశాన్ని భార్యని పోలుస్తారు. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు అన్య దేవతలను పూజిస్తే అది ఆత్మీయమైన వ్యభిచారంగా వర్ణించబడుతుంది. ఐడాల్ వర్షిప్ వాస్ కన్సిడర్డ్ యాజ్ స్పిరిచువల్ అడల్టరీ. ఐడాలట్రీ వాస్ కన్సిడర్డ్ యాజ్ స్పిరిచువల్ అడల్టరీ. విగ్రహారాధన పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు ప్రజలు చేసిన విగ్రహారాధన, అన్యజనులైన విగ్రహారాధన కాదు, అది వేరే విషయం. ఆత్మీయమైన వ్యభిచారంగా వర్ణిస్తారు. అది ఇక్కడ జరిగింది. హోషేయ ఈ విధంగా దేవుని వర్తమానాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ప్రజలు ఆ విధంగా అయినారు? హోషేయ పిలుపునిచ్చాడు. యూదావారు అప్పటికి బాగానే ఉన్నారు, తర్వాత వాళ్ళు కూడా చెడిపోయారు. దేవుడు ఈ విషయంలో తనకు న్యాయము చేయమని, దేవునికి జరిగిన అన్యాయాన్ని, దేవుని పట్ల వాళ్ళు అపనమ్మకస్తులైన విధానాన్ని హోషేయ తన వాస్తవ జీవితంలో చూపించాల్సి వచ్చింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఈ విధంగా అంటున్నారు. చూడండి, మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగం, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 5వ అధ్యాయము. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. 571 పేజీ సంఖ్య. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. చదువు బాబు. దొరికిందా? 5వ అధ్యాయం 1వ వచనం. సత్తు ఆ మౌత్ పీస్ తీసుకో. ఎవరెవరు? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. పవిత్రత కావాలని దేవుడు చూడగా అపవిత్రత కనపడింది. భక్తి కనపడాలని చూడగా భ్రష్టత్వము కనపడింది. విజ్ఞాపన కనపడాలని చూడగా ప్రజలలో వేషధారణ కనపడింది. నమ్మకత్వము కనపడాలని చూడగా అపనమ్మకత్వము కనపడింది అంటున్నాడు. 7వ వచనంలో ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనపడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఈ విధంగా అయిపోయారంటే ఇజ్రాయేల్ ప్రజల కాలక్రమేణా. అందుకే దేవుడు ఏమంటున్నాడు 3వ వచనంలో, చదవండి.
కావున ఆ, యెరూషలేము నివాసులారా, ఉమ్, యూదా వారులారా, ఉమ్. నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మనుషులు దేవుణ్ణి వేడుకుంటారు కదా, కానీ ఇక్కడేంటమ్మా? మనుషులు దేవుణ్ణి కదా వేడుకొనేది, ఇక్కడేంటి రివర్స్గా ఉందా? ఆ? అంటే ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది? దేవునికి అన్యాయం జరిగింది. న్యాయస్థుడైన దేవునికి అన్యాయం జరిగింది. న్యాయము చే తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూసారా? కాబట్టి ఇది ఈ వర్తమానాన్ని ప్రవక్త అయిన హోషియా తన ప్రసంగాల ద్వారా ప్రకటించడం సులభమే, కానీ తన వాస్తవ జీవితం ద్వారా ప్రకటించవలసిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అలాంటి త్యాగశీలులైన ప్రవక్తలు ఈనాడు లేడు. ప్రవక్తలు, ప్రాఫిట్స్ నెవర్ ప్రీచ్డ్ ఫర్ దేర్ ప్రాఫిట్. ప్రవక్తలు పోయారు, వక్తలం వచ్చాం. ప్రవక్తలు లేరు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? వక్తలు. మీరు ప్రవక్తలు, మేము వక్తలు, మీరు వ్యక్తులు, భక్తులు. యుక్తులు లేవు కదా. రైట్. సో ఈ విధంగా ప్రవక్త అయిన హోషియా ఇజ్రాయేలు ప్రజలకు ఈ విధమైన వర్తమానము చెప్పవలసి వచ్చింది. బేషరతుగా, అన్కండిషనలీ, ఇంకేమీ మారు మాట్లాడకుండా ప్రవక్త అయిన హోషియా ప్రభువు చెప్పిన దాన్ని అక్షరాలా నెరవేర్చాడు, విధేయుడయ్యాడు. ఎంత ఆవేదన పడ్డాడో, మనసులో ఎంత ఘర్షణ పడ్డాడో, ఎంత శోధనను ఎదుర్కొన్నాడో, ఎంత మనోక్షోభను భరించాడో, ఎంత అవమానాల్ని, తిరస్కారాల్ని ఎదుర్కొన్నాడో మనకు తెలియదు, వివరాలు లేవు. కానీ దేవుడు చెప్పిన దాన్ని మాత్రం ప్రవక్త నెరవేర్చాడు. సో he was given, prophet Hosea was commanded to do a very strange and unnatural thing. ఒక అసాధారణమైన, విచిత్రమైన పని చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. వెరీ స్ట్రేంజ్, వెరీ అన్యాచురల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఏ ప్రవక్తకు దేవుడు ఇటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు. ప్రవక్త అయిన హోషియా ఈ ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞను అక్షరాలా పోయి నెరవేర్చాడు. ఇది ప్రవక్త యొక్క గొప్ప త్యాగము, విధేయత. దేవుని ప్రేమను చూపడానికి ప్రవక్త ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజల పట్ల, దేవుని ప్రజలనబడిన ఇజ్రాయేలు పట్ల దేవుని ప్రేమను, దేవుని యొక్క సహనాన్ని, క్షమాగుణాన్ని వివరించడానికి ప్రవక్త అయిన హోషియా ఈ కార్యము చేయడానికి ముందుకొచ్చాడు. ఆ కార్యము చేశాడు. కాబట్టి మనలో ఎవరైనా సాధారణమైన విశ్వాసులం, యేసు ప్రభువును గురించి మనం చెప్పడం చాలా సులభమే. ఆయన సుగుణాలను ప్రచురమ చేయడానికి మనల్ని ఆయన అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడంట. దేన్ని ప్రచురం చేయడానికి? ఆయన సుగుణాలను. ఉన్నాయి లేదా బైబిల్లో? ఎక్కడుంది చెప్పండి? పేతురు పత్రికలో అంధకారమైన అధికారంలో ఉండి, లేక అంధకారంలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు చెప్పండి? ఆయన గుణాతిశయములను ప్రచురమ చేయడానికి. నిజమే, ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేస్తాం, అది సులభం. ఇప్పుడు చాలామంది ఈనాటి క్రైస్తవ భక్తి పాటలకు, ప్రసంగాలకు, పుస్తకాలకు పరిమితమైపోయింది. ప్రాక్టికల్ లైఫ్ అనేది తగ్గిపోయింది. ప్రార్థనా జీవితం అనేది తగ్గిపోయింది. దేవుని శక్తి అనేది క్రైస్తవులలో కనిపించడం లేదు. దేవుడు తాను తన బిడ్డలనబడిన క్రైస్తవులు కూడా మరుగు చేసుకున్నాడా అని మనకు ఆలోచన వచ్చే పరిస్థితుల్లో ఈ రోజులు మనమున్నాం కదండి. ఏమి జరిగింది? ఇలాంటి వారమై ఉండాలి. హోషియాకి ఇచ్చినది ఒక అసాధారణమైన, విచిత్రమైన ఆజ్ఞ.
దేవుడు అందరికీ అంత కష్టతరమైన ఆజ్ఞ ఇవ్వడు. అబ్రహాముకు ఒక గొప్ప విశ్వాస పరీక్ష కలిగింది, అందరికీ అటువంటి విశ్వాస పరీక్ష కలగదు. యోబు భక్తునికి భయంకరమైన శ్రమలనే విశ్వాస పరీక్ష కలిగింది, అందరికీ అటువంటిది కలగదు. దేవుడు అందరికీ అటువంటి అసాధారణమైన ఆజ్ఞలు పరీక్షలు కలగచేయడు. అయితే దేవుని బిడ్డలు అనబడిన మనము, విశ్వాసులు అనబడిన మనము, ఆయన ప్రజలముగా ఉన్న మనము మన ప్రాక్టికల్ లైఫ్లో, మన వాస్తవ జీవితంలో దేవుని యొక్క ప్రేమను, ప్రభు యొక్క సహనాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన గుణలక్షణాలను మనము ప్రకటించాలనేది ఈ చదువుకున్న వాక్య భాగంలో నుండి, చరిత్రలో నుండి, ప్రవక్త అయిన హోషేయ జీవితంలో నుండి మనము తీసుకోవాల్సిన విషయము. దట్ ఈస్ అప్లికబుల్ టు అస్. మనకు వర్తించేది అదే, మనం అర్థం చేసుకోవాల్సిన విధానం అదే, మనము గ్రహించవలసిన విధానం అదే. హోషేయ ఆ విధంగా దేవుని ప్రేమను ప్రకటించాడు. ఈ రోజుల్లో ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా అలాగ ప్రకటించే ప్రవక్తలు, ప్రసంగికులు లేరు. యేసు ప్రభు వస్త్రహీనుడై సిలువలో వేలాడినారు. మనం ఎప్పుడు చాలా ఆడంబరంగా వస్త్రాలు వేసుకోవాలనుకుంటాం. యేసు ప్రభు నిరుపేదగా జీవించాడు. మనకు ఐశ్వర్యం అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు మన కోసమై తన సౌందర్యాన్ని కలువరి శిలువలో త్యాగం చేశాడు. అందంగా, ఆకర్షణీయంగా మనం కనపడాలని కోరుకుంటాం. యేసు ప్రభు తను తానెంతో తగ్గించుకున్నాడు. మనం ఎప్పుడు హెచ్చింపును కోరుకుంటాం. యేసు ప్రభు త్యాగశీలి. మనలో చాలామందిలో చాలా స్వార్థం ఉంది. యేసు ప్రభు పవిత్రుడు. మన కళలో, ఆలోచనలో, ప్రవర్తనలో చాలామందిలో పవిత్రత లేదు. యేసు ప్రభు క్షమించాడు. మనము కుటుంబంలో ఉండేవారిని కూడా చాలాసార్లు క్షమించలేము. యేసు ప్రభు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. ఇరుగు పొరుగు వారితో క్రైస్తవులు కూడా చాలామంది గొడవలు కదండి. మరి మనం ఏం చెప్పగలం? వర్తమానం చెప్పాలంటే అంత ఈజీనా? చెప్పేస్తున్నాం, అందరూ చెప్పేస్తున్నారు వర్తమానంలో. ఈరోజు సెలబ్రిటీ స్పీకర్స్ ఎక్కువైపోయారు. కార్పొరేట్ స్పీకర్స్, ఖర్చీపులు అమ్ముకునేవాళ్ళు, నూనె బాటిల్ అమ్ముకునేవాళ్ళు, స్వస్థతల పేరుతో సంపాదన చేసుకునేవారు. పౌలు స్వస్థతలు చేశాడు, ఏమన్నా అమ్ముకున్నాడా? ఆయన ఖర్చీపు తగిలితే ఏ వ్యాధనే మేలిపోయింది. చేతిగుడ్డ తగిలితే అమ్మాడా లారీకి తీసుకొచ్చి. నూనె రాస్తే స్వస్థత కలిగింది, అబ్బాయి నూనె డబ్బాలు. సీఎం అనే వ్యాపారం చేస్తున్నారు. ఏం వ్యాపారం చేస్తున్నారు చెప్పండి? 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. చిన్న చిన్న పాస్టర్ల గురించి నేను మాట్లాడలేదు. సేవ అనే వ్యాపారం చేస్తున్నారు. మరి సేవకులకు సంబంధించిన వర్తమానం ఇది. వాస్తవానికి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది యవనస్తుల కూడిక కదండి. ఇది యవనస్తుల కూడిక. చాలామంది వచ్చారు, అందరూ ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హోషేయ పెళ్లి కాని వ్యక్తి యవనస్తుడా వృద్ధుడా చెప్పండి? ఈ వాస్ ఎ యంగ్ మ్యాన్, యవనస్తుడు. యవనస్తునికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, యవన కాలంలో నరుడు కాడి మోయిట మంచిది. పెళ్లి కాని వ్యక్తికి దేవుడు ఆ కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఎన్నో కలల సౌధం, తన కలల స్వప్న జీవితం ఒక్కసారిగా శిథిలమైపోయినట్టుగా ఉంది. స్వప్న సౌధం అంటారు. అంటే ప్రతి ఒక్కడు తన ఆలోచనలో, కలల్లో ఒక సౌధాన్ని, బిల్డింగ్ని, ఒక భవనాన్ని నిర్మించుకుంటాడంట. ఒక్కసారిగా అది కుప్పకూలిపోయినట్లుంది. 100 మందితో, 1000 మందితో, విందులతో, విలాసాలతో, ఆనందాలతో, సంతోషాలతో వెళుతున్న టైటాన్ ఓడ సముద్రంలో ఒక మంచు పర్వతాన్ని, మంచు దిబ్బను ఢీకొని, ఐస్బర్గ్ అంటారు, ఢీకొని అది పగిలిపోయి అది నడి సముద్రంలో చరిత్రలో భయంకరంగా మునిగిపోయి 100 మంది, 1000 మంది చనిపోయినట్టుగా తనకు ఒక విషాదం ఎదురైనట్టుంది హోషేయకు.
సో ఇవన్నీ తన మనసులో భరించుకొని ప్రవక్త అయిన హోషియా దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు. ఈ వాజ్ ఎ మోడల్ ప్రాఫెట్. అతడు ఒక మాదిరికరమైన ప్రవక్త. అతడు వీర విధేయుడు, వీర అభిమాని, వీరోచితమైన వ్యక్తి, విశ్వాస వీరుడు ప్రవక్త అయిన హోషియా. నిండు యవ్వనములో తన సుఖాలన్నీ త్యాగం చేశాడు. శరీర సంబంధమైన కోరికలు, ఆశలన్నీ వదులుకున్నాడు. దేవుని వర్తమానం చెప్పడానికి తన ఇష్టానికి సిలువ వేసుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తన ఆలోచనలు, ఆశయాలు, అభిప్రాయాలు, అభిరుచులకు సిలువ వేసుకున్నాడు. మనం భక్తులమైన, విశ్వాసులమైన మనకు మన సొంత ఆశయాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి. తల్లిదండ్రులు చెప్తే కూడా పిల్లలు వినరు. ఈ సెల్ ఫోన్ వద్దురా అంటే ఇదే కొనుక్కుంటాడు కదండి. ఈ విధమైన కటింగ్ వద్దంటే నా ఇష్టం అంటాడు కదండి. ఈ డ్రెస్ వద్దురా అంటే ఇది నా ఇష్టం, అందరూ ఇట్లా వేసుకునేది అంటారు. సో ఎవరికి ఇష్టం వాళ్ళది కదండి. కానీ దేవుని నమ్ముకున్న స్వచ్ఛమైన దేవుని బిడ్డ ఎవరో తెలుసా? మనకు రూతు గ్రంథం తెలుసు. నేను ఎక్కువ చోట్ల చెప్పే గ్రంథం అది. తన ఇష్టానికి సిలువ వేసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తి నిజమైన దేవుని బిడ్డ. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. రూత్ లివ్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ జడ్జెస్. రూతు న్యాయాధిపతుల కాలంలో జీవించింది. ప్రతివాడు తన ఇష్టానుసారముగా జీవించుచున్న కాలములో రూతు దేవుని ఇష్టానుసారముగా జీవించిన విశ్వాస వీర వనిత. సో హోషియా యొక్క గొప్ప త్యాగము, విధేయత, విశ్వాసము ఏంటంటే తన ఇష్టానికి సిలువ వేసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఒక గొప్ప ప్రవక్త. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు ఏ విధమైన వర్తమానం అవసరమో ఆ విధమైన వర్తమానం చెప్పడానికి తన సర్వ సుఖాలు వదులుకున్న ఒక గొప్ప ఆదర్శ భక్తుడు ప్రవక్త అయిన హోషియా. అటువంటి వాళ్ళు చరిత్రలో చాలా అరుదుగా ఉంటాడు. ఇర్మియా, ఏషియా ప్రవక్తలు చూస్తున్నాం. ఒకతను పెళ్లి చేసుకోలే. ఒకతను పెళ్లి చేసుకుంటే నీ కంటికి అందమైన దానిని నేను తీసివేస్తానన్నాడు దేవుడు. వాళ్ళు కూడా అటువంటివి అనుభవించారు. ఇది ఇంకా అసాధారణమైన విషయము ప్రవక్త అయిన హోషియా విషయంలో. కనుక ప్రవక్త అయిన హోషియా వాస్తవ జీవితంలో దేవునికి విధేయుడు అవడమే, టు బి ఒబిడియంట్ టు గాడ్ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్. వాస్తవ జీవితంలో దేవునికి విధేయుడిగా జీవించడం ఎలాగా? దేవుని ఆజ్ఞలు గైకోవడము ఎంత కష్టమైనా, దానికి ఎంత నష్టపోవలసి వచ్చినా, ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చినా, ఎంత ఆవేదనకరమైన, ఎంత ఇష్టమైన, ఎంత బాధకరమైన, ఎంత అవమానకరంగా అనిపించినా ఆ దేవుని ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చిన, ఆ దేవుని ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడిన ఒక గొప్ప ప్రవక్త. దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి మనకు. కొన్ని మనం పాటిస్తాం. దేవుని చిత్తమే మన ఇష్టమైతే అది మనం పాటిస్తాం. లేక మన ఇష్టమే దేవుని చిత్తమైతే అది పాటిస్తాం కదండి. మన ఇష్టమే దేవుని చిత్తమైతే. కానీ మన ఇష్టానికి దేవుని చిత్తం వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని పాటించడం చెప్పండి చాలా కష్టం. చాలామంది పాటించలేరు కదండి. సో ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ప్రవక్త అయిన హోషియా తన హృదయంలో అంతులేని ఆవేదనను అనుభవించిన నమ్మకస్తుడుగా, విధేయుడుగా దేవుని ఆజ్ఞను పాటించి ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు యవనస్తుడైన హోషియా దేవుని ప్రేమను ప్రకటించిన ఒక గొప్ప ప్రవక్త. ఆ ప్రజలకు దేవుని ప్రేమ ప్రకటించి తాను మాదిరికరమైన వ్యక్తిగా ప్రజలందరికీ ఉన్నాడు. ఈ గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14 అధ్యాయాలు ఉన్నాయి. హోషియా ప్రవక్త యొక్క ప్రవచనాల యొక్క, ప్రసంగాల యొక్క
ఫలితం ఏమిటో తెలుసా? చూడండి, 3వ అధ్యాయములో 5వ వచనము. 3వ అధ్యాయములో 5వ వచనము. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను రాజైన దావీదు వద్దను విచారణ చేయుదురు. రాజైన దావీదంటే యేసు ప్రభువుకు సాదృశ్యం. యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై ఆయన వద్దకు వత్తురు. చూసారా? సో దేర్ వాస్ పాజిటివ్ రెస్పాన్స్ టు ది ప్రాఫెసీస్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ ప్రాఫెట్ హోషియా. ప్రవక్త అయిన హోషియా ప్రవచన వాక్యాలకు మంచి ప్రతిస్పందన వచ్చింది కదండి, మంచి ఫలితం వచ్చింది. ఎందుకంటే ఊరికే పెదవుల ద్వారా కాదు ప్రకటించింది, చాలా త్యాగం చేసి, చాలా నష్టపోయి, చాలా ఆవేదనకు లోనై, చాలా అవమానాన్ని భరించి, ఎంతో మూల్యము చెల్లించి దేవుని మాటలు ప్రజలకు వివరించాడు. ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఏ దుఃఖమైనా, అండర్ ఎనీ కాస్ట్, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఏ పరిస్థితులకైనా నేను ఆయనను ప్రేమిస్తాను, ఆయనకు లోబడి ఉంటాను, ఆయన ఆజ్ఞలు గైకొంటాను అని మనం చెప్పగలమా? అది నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నా, నాకెంతో బాధ కలిగించిన, ఇబ్బంది కలిగించిన, శ్రమ కలిగించిన, ఎందుకైనా ఈ బ్రతుకు అని అనిపించిన, నేను ఆయన ఆజ్ఞలు గైకొంటానని మనలో ఎవరైనా అనగలమా? ప్రవక్త అయిన హోషియా దేవుని వర్తమానం చెప్పడానికి ఇంతటి త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన ప్రవచన వాక్యాలకు మంచి ప్రతిస్పందన వచ్చి ప్రజలు దేవుని వైపు తిరిగారు. తర్వాతి కాలంలో ఏమి జరిగిందో తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు ఉద్యమం కూడా తాత్కాలికంగా ఉంటుంది. ఆ ప్రవక్త మరణించిన తర్వాత ప్రజలు మామూలుగా కూడా అయిపోతారు మునుపటి వలె. కనుక ప్రవక్త అయిన హోషియా ప్రవచన వాక్యాలు ఇంకా ఏమున్నాయో మనం పరిశీలన చేస్తాము. ఈ విధంగా అతడు పోయి కాగా, నేను 15 తులముల వెండిని ఏదుము ఎవలను తీసుకొని పోయి ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమును నిలుచుండి ఏ పురుషుణ్ణి కూడక ఉపచారం చేయకని ఉండవలను, నీ ఎడల నేను అలాగా ఉందును. చూసారా? ఇంకా ఏమన్నారు? 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకో. చూసారా? ఇది చాలా మటుకు ఎంగేజ్మెంట్ టైంలో చదివే వాక్య భాగం. హోషియా ప్రవక్త యొక్క ప్రవచనాల ఫలితం చాలా బాగుంది. అందుకే 23వ వచనంలో ఈ విధంగా అన్నాడు. 2వ అధ్యాయమే 23. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకున్నాను. అప్పుడు జాలి నొందనిది ఇప్పుడు జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. చూసారా కదండి? సో ఇంత త్యాగం చేసి, ఇంత సమర్పణతో, ఇంత కృంగిన మనసుతో, ఇంత అవమాన భారముతో, తనకు ఎంత కష్టమైన, దుఃఖమైన, వేదనైన, అవమానమైన దేవుని ప్రేమను హోషియా ప్రవక్త ప్రకటించవలసిన రీతిగా ప్రకటించినందుకు గొప్ప ప్రతిస్పందన వచ్చి, మార్పు వచ్చి ప్రజలు ప్రభు వైపు తిరిగారు. హిస్ మినిస్ట్రీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ప్రవక్త అయిన హోషియా సేవ సఫలమైంది. అతని ప్రవచనాలకు, ప్రసంగాలకు మంచి ప్రతిస్పందన వచ్చింది. ప్రజలకు తర్వాత అర్థమైంది హోషియా ఎందుకు ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడో. అతని ప్రవచన వాక్యాలు విన్నప్పుడు అప్పుడు అర్థమైంది, మాకు దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని యొక్క సహనాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క క్షమాపణను మాకు ప్రకటించడానికి
అపవిత్రులైపోయిన, అవిధేయులైపోయిన, అపనమ్మకస్తులైపోయిన, అపవిత్రులైపోయిన మా పట్ల దేవుని యొక్క ప్రేమను, ఆయన చాచిన చేతులను గూర్చి ప్రకటించడానికి ప్రవక్త అయిన హోషేయ ఇంత త్యాగం చేశాడా? అందుకొరకై ఈ పని చేశాడా? మాటలతో మనం చెప్పితే ఊరికే వినం గనక పోవయ్యా చూసినామని అంటాం కాబట్టి నిజంగానే ఈ పని చేశాడా? యేసు ప్రభు మన కొరకు శిలువ శ్రమలు అనుభవించాడంటే పోవయ్యా ఎవరు ఆయన అనుభవించాడు లేదో మాకేం తెలుసు అని ప్రజలు తృణీకరిస్తుంటే నిజంగా ఒక వ్యక్తి శిలువ శ్రమలు అనుభవించి మరణించి యేసు ప్రభు ప్రేమను ప్రకటించినట్టుగా ఉంది హోషేయ జీవితం. నిజంగానే ఆయన కొరకు నిరుపేద అయినట్టుగా ఉందని, నిజంగానే త్యాగశీలి తగ్గించుకున్నట్టుగా ఉంది. సేవకు ఫలితాలు రానప్పుడు, ప్రసంగాలకు ప్రతిస్పందన లేనప్పుడు, సంఘము అభివృద్ధి కానప్పుడు, దేవుని ప్రేమను ప్రజలు ఎరగనప్పుడు ప్రవక్తలు, ప్రసంగికులు ఈ అంత్య దినాల్లో ఈ విధంగా మారితేనే ఫలితాలు వస్తాయేమని మనకు అనిపిస్తుంది. ప్రభువు మనల్ని ప్రేమించి పరలోకాన్ని వదిలిపెట్టి ఈ పాపలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచాడు. ఆయన నిజమైన, నిస్వార్థమైన, నిష్కలంకమైన, నిత్యమైన ప్రేమను ప్రకటించడానికి ఇలాంటి ప్రవక్తలు, ఇలాంటి దేవుని బిడ్డలు, ఇలాంటి వక్తలు, ఇలాంటి విశ్వాసులు ఈనాటి తరానికి అవసరం. మనకు ప్రసంగాలు చాలా అయినాయి, పుస్తకాలు చాలా అయినాయి, సభలు చాలా అయినాయి, సందేశాలు చాలా అయినాయి. కానీ ప్రాక్టికల్గా ప్రభు కొరకు సాక్షులై జీవించేవారు మనకు కనుమరుగైనారు. ఎవరికి దేవుడు తోడై ఉన్నాడో చూస్తామంటే అట్టివారు కనుమరుగయ్యారు. ఎవరిలో దేవుని శక్తి ఉందో చూద్దామంటే అట్టివారు కనుమరుగయ్యారు. ఎవరు నిజంగా ప్రభు యొక్క గుణగణాలను ప్రకటించడమే కాకుండా అట్టి గుణగణాలను మనం చూడగలమో చూద్దామంటే అట్టివారు కనుమరుగయ్యారు. ఇలాంటి కాలానికి అటువంటి వారు అవసరం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక.